Please like, subscribe and press the bell icon to get all the updates. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి నా సహదాసులు, నా తోటి వాక్య పరిశోధకులు, వాక్య విద్యార్థులు, మీకందరికీ ప్రభుయేసు నామములో నా వ్యక్తిగత శుభాకాంక్షలు, నమస్కారాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. మరోసారి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టి నిర్వహిస్తున్నటువంటి సహోదరుడు, మన సహదాసుడు పాస్టర్ మార్క్ బాబును యథార్థవాది ఛానల్ని అభినందిస్తూ, ఈ ఛానల్ని బట్టి ఈ ఛానల్ యొక్క చైర్మన్, డైరెక్టర్ అయినటువంటి మార్క్ బాబు గారి హృదయంలో దేవుడు ఉంచినటువంటి భారాన్ని బట్టి దేవునికి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రకటన గ్రంథము ఇవాటి పాఠంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా, ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, జీవము కలిగిన మా తండ్రి, మమ్మల్ని కన్న తండ్రి, మమ్మల్ని కొన్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరొక దినాన్ని మాకు వరముగా ఇచ్చి, ఈ నూతన దినములో మరొక బైబిల్ తరగతిని మాకు నీ కృపా వరముగా ప్రసాదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మేము నీ వారము, గ్రంథము నీది, బైబిల్ గ్రంథము నీది, నీవిచ్చిన వరం. ఇందులో రాయబడిన సంగతులన్నీ సంఘముల కొరకు రాశానన్నావు, నీ దాసులకు కనపరుస్తానన్నావు. కనుక ప్రభా, మేము నీ దాసులమై ఉండుటకు ఒప్పుకొనుచు ఇష్టపడుచు మేము ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు నాతో మాట్లాడిన అందరితోనూ మాట్లాడండి. మా ప్రభువా, మేము నీ వారము తండ్రి, మాతో స్పష్టముగా మీ చిత్తం ఏమిటో మీరు తెలియపరిచి మేము నడుచుకోవలసిన మార్గం మాకు ఉపదేశించమని, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రకటన గ్రంథము రాయబడిన ముఖ్యాంశము అంత్యకాల సంభవములను మొదట యోహానుకు తెలియజేసి, యోహాను ద్వారా గ్రంథము రచింపజేసి, సంఘయుగం అంతటిలోనూ ఉన్నటువంటి క్రీస్తు సమాజం అంతటికీ క్రీస్తు 2వ రాకడ కాలపు సంఘటనలు, సంభవాలు అందరికీ తెలియజేసి, గొర్రెపిల్ల భార్యగా సంఘము సిద్ధపడటానికి, అందరికీ సహాయకరంగా ఉండటానికి ఒక ప్రత్యక్షత ఇవ్వడమే అంత్యకాల సంభవాలు ఏమేమి జరగబోతున్నాయో, దానికి ఏ రీతిగా మనం సిద్ధపడాలో, మన సంఘాలను, అప్పజెప్పబడ్డ సంఘాలను ఏ రీతిగా మనం సిద్ధపరచాలో అన్నిటినీ మనకు ప్రత్యక్షపరచడానికి ఈ ప్రకటన గ్రంథము రాయబడింది. అయితే ప్రియులారా, వ్రాయబడినటువంటి ఈ యొక్క గ్రంథం, ప్రకటన గ్రంథము మొదట్లోనే మనకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. అదేంటంటే, యోహానుకు యేసు ప్రభు వారు పద్మాసులంకలో దర్శనమిచ్చి, తర్వాత 7 సంఘాలకు దిద్దుబాటు లేఖలు వ్రాయించి, తర్వాత ఏదైతే చూపించాలనుకున్నానో దీన్ని నీకు చూపిస్తాను యోహాను, ఇక్కడికి ఎక్కిరము అని దేవుని పరలోక రాజధాని నగరము దర్బారులో, దేవుని మహారాజ దర్బారులో, విశ్వ చక్రవర్తి దర్బారులో యోహానును ఆత్మవశునిగా ప్రవేశపెట్టి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు ప్రముఖ వ్యక్తులను, దేవుని దర్బార్లో ఉండే 24 పెద్దలు కెరూబులను చూపించి
తర్వాత ఒక యోగ్యుడైన వ్యక్తి కొరకు అన్వేషణ మొదలు పెడతాడు. ఒక చిన్న పుస్తకం ఉంది, తండ్రి అయిన దేవుని చేతిలో ఉంది. అది గ్రంథపు చుట్ట, బైండింగ్ చేసినటువంటి ఈ కాలపు పుస్తకం లాంటి పుస్తకం కాదు, గ్రంథపు చుట్ట. అది తండ్రి అయిన దేవుని చేతిలో ఉంది. సింహాసనాసీనుడైన వాని చేతిలో ఆ పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని, దానికి ఉన్నటువంటి 7 ముద్రలు, గట్టిగా వేయబడ్డ ముద్రలు తీసి దాని లోపల ఉన్నది చూసి మానవాళికి తెలియజేయగలిగిన వాడు ఎవడని వెతికితే ఎక్కడ కూడా ఏ లోకంలోనూ యోగ్యుడు కనపడలేదు. అప్పుడు ఈ వృద్ధ అపోస్తలుడు బిగ్గరగా ఏడ్చాడు. ఏడ్చినప్పుడు 24 పెద్దల్లో ఒకడు వచ్చి మాట్లాడి, ఏడవకము యోహాను, ఒకడు యోగ్యుడు దొరికాడన్న. ఎవరు ఆయన అంటే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఆయనే భవిష్యత్ కాల సంభవాలను విప్పి మనకు చెప్పడానికి యోగ్యుడు. ఎందుకంటే ఆయనకు 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటేమో 7 కొమ్ములు, పరిపూర్ణమైన శక్తి, బలం, అధికారం కలిగిన వాడు. రెండవది 7 కన్నులు, అంటే పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు. మూడవది తాను యజ్ఞమై, యాగమై, మరణించి లేచి తన సొంత రక్తమునిచ్చి భూలోకములో నుండి మనుషులను విమోచించిన వాడు గనుక ఆయనకే యోగ్యత ఉన్నది అని మొత్తం విశ్వమంతా ఏకీభవించింది. అంత గొప్ప ఘనత, గుర్తింపు, ప్రశంస యేసునాథుడు పొందుకున్న సందర్భంగా 24 పెద్దలు, 4 కెరూబులు ఆయనకు సాగిలపడి స్తుతించి ఆరాధించారు. కోట్ల కొలదిగా ఉండే విశ్వ స్వర్గ సామ్రాజ్య పౌరులు అందరూ స్తుతించారు. అన్ని లోకాల్లో ఉండే ప్రతి సృష్టము స్తుతించింది. అందరి స్తుతులు అందుకొని ఆ వధింపబడిన గొర్రెపిల్ల మన ప్రభువైన యేసు తండ్రి అయిన దేవుని చేతి నుండి తాను తీసుకున్నటువంటి గ్రంథాన్ని విప్పటానికి ఉపక్రమించాడు. ఇది ఇంతవరకు మనం నేర్చుకున్న విషయం. యేసు ప్రభువు వారు ఆ ముద్రలు విప్పుచూ ఉన్నట్టుగా 6వ అధ్యాయంలో కనబడుతున్నప్పటికీ 6వ అధ్యాయంలో కానీ 7వ అధ్యాయంలో కానీ ఆ పుస్తకం లోపలి సమాచారం మనకు తెలియదు అనే విషయం కూడా నిన్న మనం నేర్చుకున్నాం చాలా స్పష్టంగా. ఎందుకు 6వ అధ్యాయంలోని ముద్రలు విప్పుతున్నప్పటికీ 6లో కానీ 7వ అధ్యాయంలో కానీ మనకు పుస్తకంలో ఉన్న సమాచారం తెలియదు అని ఎందుకు అంటున్నామంటే, ఒక ముద్ర విప్పితే గ్రంథము తెరవబడదు, 2 విప్పినా గ్రంథము తెరవబడదు, 3, 4, 5, 6 విప్పబడిన గ్రంథము తెరవబడదు. 7 ముద్రలు కూడా విప్పబడినప్పుడే గ్రంథం టోటల్గా ఓపెన్ అవుతుంది. ఆ 7వ ముద్ర విప్పడం 8వ అధ్యాయంలోనే జరిగింది కనుక 8 తర్వాత ఉన్నదే గ్రంథం లోపలి సంగతులు. 8 కంటే ముందున్నది ఏంటి? గ్రంథం ఓపెన్ కాకుండానే చదవగలిగిన సంగతులు, అవి వెలుపల రాయబడిన సంగతులు. ఈ విషయం మనం నిన్న నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రస్తుత పాఠంలోనికి వస్తే, ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పాడు. విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద కూర్చున్న ఒకడు వస్తూ ఉన్నాడు. జయించుటకు ఆయన బయలు వెళ్ళాడు. ఎవరు ఇతడు అనేది ఒక ప్రశ్న. ఈ దర్శనం, తెల్లని గుర్రం మీద వస్తున్న ఒక మనిషి చేతిలో విల్లు పట్టుకున్నాడు, కిరీటం అతనికి ఇవ్వబడింది. జయించడానికే బయలు వెళ్ళాడు. ఎవరు ఇతడు? ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తిని కూడా చూసి చాలామంది వ్యాఖ్యాతలు ఆయన మన ప్రభువైన క్రీస్తే అని వ్యాఖ్యానం చెప్పారు. ఎందుకంటే తెల్లని గుర్రం అంటే తెలుపు రంగు పరిశుద్ధతకు సూచన, తెలుపు శాంతికి సూచన. మరి పరిశుద్ధత అనే గుర్రం మీద ఎక్కాడంటే ఇంకెవడు? మన ప్రభువుని యేసే కదా. ఆయనకంటే ఎవడు పరిశుద్ధుడు? ఇంకెవడు కాదు కదా. తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. తర్వాత కిరీటం ఆయనకున్నది.
జయించడానికే బయలు వెళుతున్నాడు. ఇవన్నీ సంగతులు చెప్పి, ఇవన్నీ యేసు ప్రభువు లక్షణాలే గనక ముందు యేసు ప్రభువు వారు వచ్చారు, రెండవ రాకడ ఇదేనన్నారు. అంటే ఇప్పుడు ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు ఎంత డెస్పరేట్గా ఎక్కడ దొరికితే అక్కడ ఇదిగో రాకడ, ఇదిగో రాకడ, ఇదిగో సంఘం ఎత్తబడ్డవారు, ఎక్కడ దొరికితే అక్కడ తమ బోధను ఇరికించడానికి ఎంత ప్రయత్నం చేస్తారో చూడండి. 4:1 ఇక్కడికి ఎక్కిరమ్మంటే ఇదే సంఘం ఎత్తబడ్డం అన్నారు. తర్వాత 24 పెద్దలే సంఘం ఆల్రెడీ మహిమలో ఉన్నారు కదా, తర్వాతనే ఘోరాలన్నీ జరిగినాయి అంటున్నారు. తర్వాత ఈ తెల్లని గుర్రము మీద కూర్చున్నవాడు ఆయన ప్రభు అయిన యేసు రాకడ, యేసు రాకడకు సూచనగా ఈ దర్శనం కనబడింది గనక ఇదే సంఘం ఎత్తబడ్డం అంటున్నారు. ఎన్ని ఎత్తబడ్డాలు ఉంటాయండి? ఎన్నిసార్లు ఎత్తబడుతుంది సంఘం? ఒకే గ్రంథంలో సంఘం ఎత్తబడ్డాన్ని ఎన్నిసార్లు చూపిస్తాడు దేవుడు? అసలు ఇది ఏది కూడా సంఘం ఎత్తబడటం కాదు. ఈ తెల్లని గుర్రము కూడా యేసు రాకడ కానే కాదు. అసలు ఆయన యేసు కానే కాదు. బాగా గమనించాలి. అసలు ఈ 6 ముద్రలను మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే కీలకమైన అంశం మీద ఇవాళ మనం ఒక స్పష్టమైన అవగాహనకు వద్దాం. హౌ టు అండర్స్టాండ్ దీస్ 6 సీల్స్, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ 6 ముద్రల్లోని మొదటి ముద్ర విప్పబడగా కనబడినటువంటి ఈ అశ్వారూఢుడు, తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి ఈ వ్యక్తిని గూర్చి ఒక మాట చెప్పబడింది. అతడు జయించుటకు బయలు వెళ్ళినాడు. ఆయన తెల్లని గుర్రం మీద కూర్చున్నాడంటే తెల్లని గుర్రం మీద కూర్చున్న ఇంకొక ఆయన కూడా ఉన్నాడు బైబిల్లో. ఇదే ప్రకటన గ్రంథంలో. ప్రకటన 19వ అధ్యాయము 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉన్నట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడునను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, తెల్లని గుర్రం మీదనే ఈ 6వ అధ్యాయం 2లో ఉన్న అతడు తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. 19, 11 కూడా తెల్లని గుర్రం మీదనే కూర్చొని ఒక ఆయన వస్తున్నాడు. కానీ 6:1లో ఉన్న వాడికి లేని లక్షణాలు ఎన్నో ఈయనకున్నాయి. అసలు ముందు వాడి పేరేమిటో చెప్పలేదు. తెల్లని గుర్రం మీద వచ్చుచున్న వాడి పేరేమిటో చెప్పలేదు. ఈయన పేరు మాత్రం నమ్మకమైన వాడును సత్యవంతుడను నామము కలిగిన వాడు. హల్లెలూయా. తర్వాత ఒక ప్రాముఖ్యమైన విషయం, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. 6:1లో ఉన్నటువంటి అశ్వారూఢుడికి లేని ఒక గొప్ప లక్షణం ఈ 19లో ఉన్నటువంటి అశ్వారూఢునికి ఉన్నది. అదేమిటంటే 15వ వచనం, ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచుండెను. వాడికి విల్లున్నదంతే, నోట్లోంచి ఖడ్గం లేదు. నోట్లోంచి ఖడ్గం అంటే మనకు తెలుసు. నోట్లోంచి దేవుని వాక్యం అనే ఖడ్గము. ఈ గుర్రం మీద కూర్చున్న నోట్లోంచి వాక్యం వస్తుంది. సమస్త సృష్టి వాక్యము ద్వారా సృష్టింపబడను. వాక్యము లేకుండా ఏదీ కలుగలేదు అని యోహాను సువార్త 1 వచనాలు చెప్తున్నాయి. ఇంకొకటి ఏమిటంటే
ఈయన పేరే వాక్యం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 19వ అధ్యాయములో 13వ వచనం, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఈ 6:1 ఉన్నవాడు దేవుని వాక్యం అని పేరు లేదు, సత్యవంతుడైన ఆ పేరు లేదు, నీతివంతుడు, నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు, ఈ పేర్లేవి వాడికి లేవు. నోట్లో వాక్య ఖడ్గము లేదు. వీడు ఊరికే తెల్లని గొర్రె మీద కూర్చొని వస్తున్నాడు. వీడు క్రీస్తు అయితే నోట్లో ఖడ్గమేది? ఇతడు క్రీస్తు అయితే 19వ అధ్యాయంలో ఉన్నవారు ఎవరు మరి? ఎన్నిసార్లు వస్తాడు క్రీస్తు? కాబట్టి ఈ 6వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ ముద్రలను, కనబడుతున్న ఈ గుర్రాల మీద వచ్చే వాళ్ళను, ఈ మనుషులను ఎవరో మనము తెలుసుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యాఖ్యానం చేయాలి. ఈ మాటకు ఎవరైనా ఒప్పుకుంటారని నేను నమ్ముతున్నాను. జాగ్రత్తగా వ్యాఖ్యానం చేద్దాం, వెనక ముందు చూసి. తొందరపడి తెలుపు కనబడగానే అది పరిశుద్ధత, తెలుపు కనబడగానే అది శాంతి, తెల్లని గుర్రం అనగానే సమాధానకర్త, ఇది ఇంత డ్రాస్టిక్ తొందరపాటి వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. తెల్లని గుర్రం మీద యేసు రావడం 19వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఆయనకు అనేక కిరీటాలు ఉన్నాయి. నేత్రాలు అగ్నిజ్వాలలు ఉన్నాయి. నేత్రాలు అగ్నిజ్వాలలాగా ఉన్నాయి. ఆయన నోట్లోంచి ఖడ్గం బయలుదేరుతుంది, వాడిగల ఖడ్గం, జనములను కొట్టుటకు. ఆయన పేరే దేవుని వాక్యం, ఆయన పేరు సత్యవంతుడు, ఆయన పేరు నమ్మకమైన వాడు. పరలోకమందున్న సేనలు ఆ 19వ అధ్యాయంలో ఉన్నటువంటి తెల్లని అశ్వారూఢుడు, తెల్లని అశ్వం మీద కూర్చుని ఆయన వెంబడిస్తున్న పరలోక సేనలు. ఇంకొక మాట ఏంటంటే, ఆ 19వ అధ్యాయంలో ఉన్నటువంటి తెల్లని గుర్రం మీద కూర్చున్న ఆయన దేవుని తీక్షణమైన మద్యపు తొట్టి త్రొక్కునన్నాడు. 19:15లో జనములను కొట్టుటకై ఆయన నోట్లో నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్ళుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. ఈ దేవుని మద్యపు తొట్టి త్రొక్కుట అర్మెగుద్దోని యుద్ధం అన్నమాట. దేవుని మద్యపు తొట్టిని త్రొక్కుచున్న ఒక ఆయన యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో మనకు కనపడతాడు. దయచేసి చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1 నుండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొసరా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? నీవెవరవయ్యా? నీవెవరవంటే చెబుతున్నాడు, రక్షించుటకు బలాఢ్యుడైన నేను. ద వన్ హూ ఇస్ మైటీ టు సేవ్ పీపుల్. ఎవడండి రక్షించడానికి శక్తిమంతుడు? యేసయ్య కాక? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అన్నాడు దేవదూత యోసేపుతో. రక్షించుటకు శక్తిమంతుడు, రక్షించుటకు బలాఢ్యుడు మన ప్రభువైన యేసు, నజరేయుడైన యేసు. రక్షించడానికి శక్తి కలిగిన యేసు ఇప్పుడు ఉగ్రత కలిగి జనాలను త్రొక్కేస్తున్నాడు. 6వ వచనం. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని. నేను ప్రజల మీద కాళ్ళేసి తొక్కినప్పుడు 3వ వచనం. ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని, కోపగించుకొని వారిని త్రొక్కి తిని. జనముల్లో ఎవడునూ నాతో ఉండలేదు. రౌద్రము చేత వారిని, జనములను అణగ త్రొక్కి తిని.
వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. దేవుని బిడ్డలారా, యెషయా 63లో రక్షకుడు దేవుని కోపమనే మద్యపు తొట్టి త్రొక్కుచున్నాడు. ప్రకటన 19లో ఆ రక్షకుడే, దేవుని వాక్యమును నామము పెట్టబడిన ఆ రక్షకుడే, నీతిమంతుడు సత్యవంతుడైనటువంటి న్యాయవంతుడైనటువంటి ఆ రక్షకుడే దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రతయను మద్యపు తొట్టి త్రొక్కును. కనుక ఈ 19లో ఉన్న ఆయన మన ప్రభువైన యేసు అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ 6లో ఉన్న ఇతను తెల్లని గుర్రం మీద కూర్చున్నాడనే ఒక్క లక్షణం తప్ప, గుర్రం యొక్క రంగు తప్ప యేసు అనడానికి అవకాశమే లేదు. అతని పేరు ఫలానా అని చెప్పలేదు. అగ్నిజ్వాలం అంటే కన్నులు లేవు, నోట్లో ఖడ్గము లేదు. అసలు యేసుతో ఎలా పోలుస్తాం? యేసు కాకపోయి ఉండే అవకాశం ఉంది. ఇంకో తెల్లని గుర్రం ఉంది, దాని మీద ఇంకో అశ్వారూఢుడు ఉన్నాడు, అశ్వారోహకుడు. ఇతనెవరో గుర్తుపట్టకపోతే 2వది 3వది 4వది కూడా గుర్తుపట్టలేదు. కనుక ఈ 6వ అధ్యాయం చాలా స్పెషల్ చాప్టర్. దీన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ముందు గ్రంథ అధ్యయనం అంతా తప్పు గాడిలో, తప్పు దారిలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ అధ్యాయమును ఎలా అర్థం చేసుకోవాలి అనే ఒక కీలకమైన అంశం మనం ఇక్కడ నేర్చుకున్నాం. అదేమిటంటే, దీనికి 2వ వ్యాఖ్యానం చెప్పే అవకాశం ఉంది. ఇతను క్రీస్తు కాకపోయినా క్రీస్తు వలె నటించువాడై ఉంటాడు. నేనే క్రీస్తునని చెప్పుకునేవాడై ఉంటాడు. అందుకే అందరికీ సమాధానం ఇస్తాను, నేనే సమాధానకర్తను, నేనే క్రీస్తునని చెప్పుకుంటాడు. కనుకనే తెల్లని గుర్రం మీద వచ్చాడు. శాంతి కపోతం అన్నమాట అని చెప్పుకునే అవకాశం కూడా మనకుంది. ఇంతకు ఇతడు క్రీస్తు అనుకుందామా, లేకపోతే అబద్ధ క్రీస్తా? ఈ 2 ఆప్షన్స్లో ఏది మనం తీసుకుందాం అని మనం ఆలోచించినప్పుడు ఒక విషయం మనకు జ్ఞాపకం వస్తుంది. దేవుని వాక్యములో దేవుడు ఏదైనా మనకు స్పష్టంగా చెప్పాలనుకున్నప్పుడు కనీసము 2 స్థలాలలో చెప్తాడు. అదే అంశమును గూర్చి 2 వేరే ప్లేసెస్లో దేవుని వాక్యంలో చెప్తాడు. ఆ 2 చోట్ల చెప్పిన సాక్ష్యాన్ని పోల్చి చూసుకోవాలి. ఆ 2 చోట్ల ఒకదానితో ఒకటి ఏకీభవించే సాక్ష్యాలను మనం వినాలి. విన్న తర్వాత ఒక అభిప్రాయానికి రావాలి, ఒక వ్యాఖ్యానం చేయాలి. 2 చోట్ల ఒకే సంగతి రాయబడి ఉంటే ఒకదాన్ని బట్టి ఇంకోటి అర్థమవుతుంది మనకు. ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటాయి, ఒకదాన్ని ఒకటి వివరించుకుంటాయి ఆ 2 చాప్టర్స్. అవును, 2-3 చోట్ల ఎందుకు రాయబడి ఉండాలి? దేవుని వాక్యంలో ఏదైనా ఒక చోట రాసుంటే సరిపోదా అంటే సరిపోదు. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అభిషేకముతో యెషయా భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. యెషయా 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును మామూలుగా చదవద్దట, పరిశీలించి చదువుకోవాలట. చదువుకున్నప్పుడు ఆ జంతువులలో ఏదీ లేక ఉండదు అట. ఆ జంతువుల్లో ఏదీ లేక ఉండదు. ఆ జంతువుల్లో ఏదీ లేక ఉండదన్న తర్వాత దేన్ని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. దేవుని గ్రంథంలో పక్షులు ఉన్నాయి. ప్రతి పక్షికి జతపక్షి కూడా ఉంటుంది. పక్షి ఉంటే జతపక్షి ఉంటుంది, జతపక్షి ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, యెహోవా నోటి ఊపిరి, నా నోటి ఊపిరి వాటిని పోగు చేయరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేని జతపక్షి దాని దగ్గర ఉంటుంది. దాన్ని పోగు చేయాలంటే ఈ జతపక్షులను
తమ యొక్క జత దగ్గరికి చేర్చాలంటే దేవుని నోటి ఊపిరే వాటిని పోగు చేస్తుంది అట. ఇప్పుడు దేవుని నోటి ఊపిరి అంటే అర్థం ఏమిటి? దేవుని నోటి ఊపిరి అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. బైబిల్ను రాసిందెవరు, రాయించిందెవరు అంటే పరిశుద్ధాత్మ దేవుని రాయించాడు. బైబిల్ను వ్రాసిన పరిశుద్ధాత్మ దేవునికి పేతురు చెప్పాడు కదా, లేఖనములో ఏ ప్రవచనమును మనుషుడు తన ఊహను బట్టి చెప్పటం వలన కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికిరి. కనుక ఏదెక్కడ రాయించాడో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, ఆయనే కదా రాయించింది. కనుక వాక్యంలో ఒక దగ్గర ఒక పక్షి కనబడితే దాని జత పక్షి ఇంకొక దగ్గర ఎక్కడో ఉంటుంది. అది ఎక్కడైనా ఉండొచ్చు, ఆది కాండం నుండి ప్రకటన దాకా ఎక్కడైనా ఉండొచ్చు. ఒక వచనం నువ్వు చదివినప్పుడు, ఒక ఇష్యూ, ఒక అంశం నువ్వు తీసుకున్నప్పుడు దాని జతపక్షి ఎక్కడుందో పరిశుద్ధాత్మ దేవునికి ఒక్కడికి మాత్రమే తెలుసు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని నోటి ఊపిరి ఈ పక్షులను తమ జత దగ్గరికి సమకూరుస్తాయి. పరిశుద్ధాత్మ దేవుని ఊపిరి ఈ పక్షులను సమకూరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే సమకూరుస్తాడు, ఆ నోటి ఊపిరి సమకూరుస్తుంది. దేవుని వాక్యంలో ఏదైనా కనీసం 2 చోట్ల ఈ 2 జత పక్షులు, ప్రతి దానికి జత పక్షి ఉంటుంది, ప్రతి దానికి జత పక్షి ఉంటుంది. కొన్నిటిని ఈ లోకంలో చెయ్యటమే జత జత జతగా చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఒరిజినల్ ప్లాన్లోనే అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కళ్ళజోడు 2 ఉంటేనే కళ్ళజోడు. ఒక అద్దం పోయిందనుకోండి, ఆ మిగతా అద్దం ఏం చేసుకుంటాం మనం? పారేయాల్సిందే. చెప్పుల జత ఉంది, కాళ్ళకు జోడు. బస్సు ఎక్కేటప్పుడు, పరిగెత్తుకుంటూ ఎక్కేటప్పుడు, ట్రైన్ ఎక్కేటప్పుడు ఒక చెప్పు జారిపోయింది, దిగి తీసుకోలేము. ట్రైన్ ఊపందుకుంది, వేగం అందుకుంది, దిగితే మనం చచ్చిపోతాం. ఆ చెప్పేమో పోయింది. ఇప్పుడు ఇంకో కాలికి ఒక చెప్పింది, పోతే పోనీయండి. ఈ 2 చెప్పులు డబ్బులు పెట్టే కొనుక్కున్నాం కదా, పోయిందేమో పోయింది. దీనికి డబ్బులు ఇప్పుడు 500 రూపాయలకు, 1000 రూపాయలకు చెప్పులు కొన్నాము. పోయింది ఒక 500 అయితే మరి మిగిలింది ఒక 500 కదా. ఈ 500 పెట్టినటువంటి ఇది ఎందుకు పారేయాలని ఇంటికి వెళ్ళి దాచుకుంటామా మనం? లేదు, దాచుకో. అది 500, 600, 1000 రూపాయలు, 2000 కానీ ఆ ఒక చెప్పు పోయినప్పుడు ఇంకొకటి నిరుపయోగము, నిష్ప్రయోజనం. ఈ ఒక్క చెప్పు వేసుకొని తిరగలేదు, కనుక ఇది పారేయాల్సిందే. జత లేకుండా ఒకే పక్షి గుడ్లు పెట్టలేదు, పిల్లలను తీయలేదు. జత ఉంటేనే గుడ్లు, పిల్లలు వస్తాయి, ఫలం ఉంటుంది, ఫలితం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అందుచేత అలాగే దేవుని వాక్యములోని లేఖనాలన్నిటికీ జతపక్షి తప్పకుండా ఉండాలి. ఒకటే దొరికింది, దాని జతపక్షి దొరకలేదు, ఎక్కడో పోయింది అనుకోండి. ఒక్క పక్షి ఉన్నది, జతపక్షి లేకపోతే ఈ ఒక్క పక్షిని కూడా ఏం చేయలేము, వాడుకోలేము. ఇప్పుడు ఈ జతపక్షి సిద్ధాంతం చాలామందికి నచ్చదు. 2వ చోట ఉండాలని మీరు చెప్పడం ఏంటండి ఓఫీర్ గారు? దేవుని వాక్యంలో ఒక పొల్లైనా గతించదు, ఒక పొల్లైనా గతించదు అని దేవుడు చెప్పాడు కదా. మీరేమిటండి ఏంటో ఈ జతపక్షులు అంటారు, ఎక్కడ ఎవరు చెప్పారు, కొత్త కొత్త సిద్ధాంతాలు చెప్తారు, ఇదంతా కరెక్ట్ కాదు కదా అని చాలామంది ఆబ్జెక్షన్ రైజ్ చేసే అవకాశం ఉన్నది. దయచేసి లేఖనం ఏం చెబుతుందో స్పష్టంగా చూద్దాం. తొందరపడుద్ది, నిదానంగా తవ్వుకుంటూ వెళ్దాం లోపలికి. మళ్ళా మడమ తిప్పకూడదు. ఒక సత్యాన్ని గ్రహించి ముందడుగేసినాక మడమ తిప్పకూడదు. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 5వ వచనం. 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణ శిక్ష విధింపవలెను. 2 లేక 3
సాక్షులు. ద్వితీయోపదేశ కాండంలోనే 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక్క సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీద నాయనను, 3 సాక్షుల మాట మీద నాయనను ప్రతి సంగతి స్థిరపరచబడును. ఫలానా వాడు హత్య చేస్తుంటే నేను చూశానండి అంటే ఒక్క సాక్ష్యంతో శిక్ష విధించకూడదు. 2 ఉండాలి, 3 ఉండాలి, కనీసం 2. మరి ఈ 2 సాక్షుల నోటి మాటతో కానీ ఏ నేరారోపణను కూడా మనము స్థిరపరచలేము, స్థాపించలేము, నమ్మలేము అని చెప్తుంది. కనుక నేను చెబుతున్నాను, లేఖనాలలో కూడా సిద్ధాంతం అన్నది సైద్ధాంతిక బోధ, డాక్ట్రినల్ టీచింగ్. దేన్నైనా మనము సిద్ధాంతపరమైన బోధగా డాగ్మటైజ్ చేసి చెప్పాలంటే వీ నీడ్ ద సెకండ్ టెస్ట్ మనీ. ఒక్క లేఖనమే కాదు, ఇంకొక లేఖనం కూడా మనకు ఉండాలి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఒకవేళ ఇది నేరారోపణను గూర్చి మాత్రమే చెప్పాడు కదా, నేరారోపణ గూర్చి మాత్రమే కాకుండా మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ మళ్ళీ నేరారోపణలోకి వెళ్తున్నారు. ఒక మనిషి హత్య చేశాడా లేదా అని నిర్ణయించాలంటే 2-3 సాక్షులు ఉండాలి. కానీ దేవుని వాక్యంలో దేవుడు ఒకటి చెప్పాడు కదా, దాన్ని నమ్మడానికి ఒక్క ముక్క చాలదా? దేవుని వాక్యములో ఉన్నటువంటి ఏ ఉపదేశానికైనా కనీసం 2 సాక్షుల మాట కావాలి. కనీసం డాక్టర్కి, ఏ డాక్టర్కైనా సరే 2 సాక్షుల సాక్ష్యము తప్పనిసరి. దయచేసి 2వ కొరింథీ 13:1. ఈ 3వసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. ప్రతి మాట. ఒకడు మంచి చేశాడని, చెడు చేశాడని, ఎట్లాంటి మాట అయినా సరే 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి. ఇప్పుడు 2 సాక్షులు దొరికారనుకోండి, అప్పుడు ఒక సాక్షి ఏమో ఒక పక్షి, 2వ సాక్షి జతపక్షి. ఈ జతపక్షి అనే మాట సరిపోతుంది, 2 సాక్షులు అనేది సరిపోతుంది. అలాగా ఏదైనా ఒక అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే అదే అంశము మీద ఇంకొక అధ్యాయం ఎక్కడైనా ఉన్నదా అని చూసి 2 పోల్చి చూసుకుంటే సమస్య తేలిపోతుంది. పదే బైబిల్లో చెబుతాడు, 2 సాక్షుల నోట. అది నేరారోపణ కానీ ఒక మంచి విషయమే కానీ ప్రతి మాట అనేసాడు అంతే. 2 కొరింథీ 13లో ప్రతి మాట. దోషారోపణకైనా ఒక మంచి కార్యాన్ని గూర్చిన సాక్ష్యానికైనా మినిమం 2 witnesses ఆర్ రిక్వైర్డ్. అట్లీస్ట్ 2 portions of the scripture must agree in promoting any interpretation. దేవుని బిడ్డలారా, ఈ జతపక్షి సిద్ధాంతము దీన్ని అనుసరించి, జతపక్షి అనే సిద్ధాంతాన్ని అనుసరించి మనం చూస్తే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయమునకు జతపక్షి ఇంకో దగ్గర ఎక్కడ ఉంటుంది, దాన్ని వెతుక్కోవాలి, మనకి సమస్య వదిలిపోతుంది. ప్రకటన 6వ అధ్యాయానికి జతపక్షి ఎక్కడ? ఇది కీలకమైన ప్రశ్న. 6వ అధ్యాయానికి జతపక్షి ఎక్కడో మనం వెతుక్కోవాలంటే అసలు అక్కడ సబ్జెక్ట్ ఏంటో మనకు తెలియాలి. 6వ అధ్యాయంలో సబ్జెక్ట్ ఏంటి? 2వ రాకడ సంభవాలు అనే అంశమును గురించి ఈ 6 ముద్రలు విప్పబడుతున్నాయి కనుక అదే అంశమును గురించి మాట్లాడిన ఇంకొక చాప్టర్ ఎక్కడైనా ఉన్నదో చూడండి. అదే అంశమును గూర్చి ఇదే గొర్రెపిల్ల మాట్లాడిన సందర్భం ఉన్నదా అంటే ఉన్నది. అదే ఒలీవల కొండ మీద యేసు చేసినటువంటి రాకడ ప్రసంగం, రాకడ సూచనల గూర్చిన బోధ.
ఇదిగో ఆయన మేఘారూరులే వచ్చుచున్నాడు. ఆయన రెండవ రాకడకు సంబంధించిన సంగతులన్నీ ఈ గ్రంథములో ఉన్నాయి చెబుతారండి అని పిలిచి, ఏ గొర్రె పిల్ల అయితే ఒక్కో ముద్ర విప్పుతున్నాడో ఆ గొర్రె పిల్లే ఆయన మరణ పునరుద్ధానములకు ముందు, ఆయన శిలువ యజ్ఞం ఇంకా కాకముందు ఆ గొర్రె పిల్లే ఒలీవల కొండ మీద కూర్చుండి తన యొక్క రెండవ రాకడను గూర్చి ఆయన మాట్లాడాడు. రెండవ రాకడకు సూచనలేవి అని శిష్యులు అడిగారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ప్రభువా, ఈ సంగతులు ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి? అది శిష్యులు అడిగినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా యేసు చెప్పిన మాటలు 3 అధ్యాయాల్లో రాయబడ్డాయి. మత్తయి 24:1, మార్కు సువార్త 13వ అధ్యాయం 1, తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయం 1. లూకా 21, మార్కు 13, మత్తయి 24. ఇన్ని చోట్ల కూడా అదే జవాబు చెప్పాడు. 3 ప్లేసెస్లో రాయబడింది. చెప్పిన జవాబు ఒకటే. ఈ 3 సువార్త గ్రంథ రచయితలు ఒక్కొక్క కోణంలో రాశారు. ఈ 3 చోట్ల ఉన్నది ఒకే ఒలీవల కొండ మీద రెండవ రాకడ ప్రసంగం, అంతే. అవన్నీ మీరు ఒక చోట రాసుకోండి. ఈ 4 ముద్రలో ఒక చోట రాసుకోండి. ఇది మీకు అసైన్మెంట్ ఇస్తున్నా, మీకు అర్థమవుతుంది. ఇది ఒకదానికొకటి జత పక్షి అనే సంగతి మీకు అర్థమవుతుంది. మీ హృదయం ఉప్పొంగుతుంది ఆనంద సంతోషాలతో, దిగ్భ్రాంతితో. మీ హృదయం బబ్లింగ్ విత్ జాయ్ అయిపోతుంది అన్నమాట. మత్తయి 24లో యేసు ప్రభు వారు చెప్పారు, అనేకులు నా పేరిట వచ్చి, నా రాకడ సూచనలు ఏంటంటే 24:5, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపరిచెదరు. అనేకులు వస్తారు, నా పేరు పెట్టుకుంటారు, నేనే క్రీస్తుని అంటాడు. అనేక మందిని మోసం చేస్తారు, అనేక మంది మోసపోతారు కూడా. ఇది మొట్టమొదటి సూచన 3వ వచనంలో. ప్రభువా, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలు ఏవి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమంటే, నా రాకడకు మొట్టమొదటి సూచన అబద్ధ క్రీస్తులు రావడం అని ప్రభువు చెప్పారు. రెండవ సూచన 6వ వచనంలో ఉంది, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాన్ని గూర్చి వినబోదురు. రెండవ గుర్రం మీద వచ్చినటువంటి మనిషి ఎర్రని గుర్రము. మొదట రౌతు ఎక్కి వచ్చిన గుర్రము తెల్లని గుర్రం. శాంతి మంత్రం జపిస్తూ వస్తాడు. శాంతి మంత్రాలు జపిస్తూ నేను శాంతి దూతనని చెప్పుకుంటూ, నేనే సమాధానకర్తను, నేనే దేవుడను, నేను అవతార పురుషుడను, నేనే మెస్సియాను, నేనే క్రీస్తుడు అని చెప్పుకుంటూ వస్తాడు. రెండవ వాడు మాత్రం ఎగ్దం పూర్తి ఆపోజిట్. తెల్లని గుర్రం, అది ఎర్రని గుర్రం. ఆ ఎరుపు అనగా రక్తపాతం అన్నొక సూచన. అక్కడే చెప్పాడు. ఆ ఎర్రని గుర్రానికి అర్థం ఏంటో చెప్పాడు. చూడండి దయచేసి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 4. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళాను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకొని ఉన్నట్లును భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. గనక రెండవ గుర్రము ఎర్రనిది అంటే అర్థం ఏంటంటే, మనుషులు ఒకరినొకడు చంపుకునే పరిస్థితి, వాతావరణం అని అర్థం. అంత రక్తసిక్తమైపోతుంది కనుక ఈ గుర్రము ఎర్రగా మారిపోయింది. గనక యేసు ప్రభువారు రెండవ సూచనగా చెప్పింది కూడా అదే. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. తర్వాత 8వ వచనం, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. మత్తయి సువార్త 24:8. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఈ కరువు అనేది
5-6 వచనాలు ప్రకటన 6వ అధ్యాయంలో కనబడుతుంది. సింబాలిక్గా నల్లని గుర్రము మీద ఒకడు కూర్చున్నాడు, వాని చేతిలో త్రాసు ఉంది. త్రాసు అంటే వ్యాపారం, త్రాసు అంటే కొలతలు, అమ్మకం, కొనడం, లావాదేవీలు, బేరసారాలు. నల్లని గుర్రం మీద కూర్చున్నాడు, త్రాసు పట్టుకున్నాడు. అంటే ప్రపంచ వాణిజ్యం అంతా ఇతడు ప్రభావితం చేస్తాడు. చాలా ధరలు పెరిగిపోతున్నాయి. దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవరనియు, నూనె ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడిన. దేనారం అంటే ఏంటో తెలుసా? ఒక దినపు కూలి. దేనారం అంటే ఒక దినపు కూలి. ఒక దినపు కూలి అని ఎక్కడుంది అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. మత్తయి 20వ అధ్యాయం, మత్తయి 20వ అధ్యాయము 2వ వచనం. దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. రోజంతా కూలి చేస్తే 1 దేనారము, పాతకాలము లెక్క. అది చాలా హై అమౌంట్. అంటే 1 దినపు కూలి చేస్తే 1 దినపు సంపాదనకు ఎంత వస్తుందంటే ఇక్కడ దేనారములకు 1 సేరు గోధుమలట. ఇప్పుడు 1 దేనారం అంటే మన కరెంట్ సొసైటీలో కరెంట్ అఫైర్స్ ప్రకారం 1 దినపు జీతం ఎంత? మామూలుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి 50,000 రూపాయలు జీతం ఉందనుకోండి, 60,000 అనుకోండి. పోనీ 60,000 అయితే కనుక 1 దినపు జీత భత్యం ఎంత చెప్పండి? నెలకు 60 అయితే 1 రోజుకు 2,000. 2,000 రూపాయలు కడితే 1 సేరు గోధుమలు వస్తాయి. ఇప్పుడు 30 పోయి 40, 40 పోయి 50 అంటే గగ్గులు పెట్టేస్తున్నారు. ఇదేంటి ధరలు పెంచేస్తున్నారు, మనం బ్రతకాలక్కర్లేదా అంటున్నారు. కానీ 2,000 రూపాయలు, 3,000 రూపాయలకి 1 సేరు గోధుమలు వస్తాయి. దేనారమునకు 3 సేర్ల ఎవలు. నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దు, ఎందుకంటే కరువు వచ్చేసింది. ఇప్పుడు 2వ సంభవము, 2వ రాకడ సంభవములలో 2వది ఎర్రని గుర్రం అనగా రక్తపాతం అనేది ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. యేసు 2వ రాకడలో ఇంకొక సూచన ఆ దినాల్లో ఉండేది కరువు. ఆ కరువు నల్లని గుర్రము ద్వారా సూచింపబడింది. ఇక్కడ కూడా కరువు ఉంది. మత్తయి సువార్త 24లో ఉండే జతపక్షిలో ఈ మత్తయి 24వ అధ్యాయం, ప్రకటన 6వ అధ్యాయం, ఈ 2 జతపక్షులు ఒకదానికొకటి. ఇక్కడ 2వదిగా రక్తం ఉంది, అక్కడ 2వదిగా రక్తం ఉంది. ఇక్కడ 2వదిగా 3వదిగా కరువు ఉంది, ఇక్కడ 3వదిగా కరువు ఉన్నది. 7లో జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం లేచు. ఇది 7వ వచనం. 2వ ముద్ర సంభవము. 8లో అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ముందు గుర్రాలు, ఎర్రని గుర్రము, తర్వాత నల్లని గుర్రం. ఈ 2 గుర్రాలు యుద్ధాలను, రక్తపాతాన్ని మరియు కరువులు సూచిస్తుంది. ఈ సీక్వెన్స్, ఈ ఆర్డర్ 2వ సంభవము, 2వ సింబల్, 2వ రాకడ యొక్క సూచనలు, సైన్స్ ఆఫ్ ది సెకండ్ కమింగ్. 2వ సూచన, 3వ సూచన మ్యాచ్ అయింది. మరి మొదటిది కూడా మ్యాచ్ కావాలి కదా అనేది నా లాజిక్. ఇప్పుడు 2వ గుర్రం మీద ఉన్నవాడు రక్తపాతాన్ని కలిగించేవాడు, 3వ గుర్రం మీద ఉన్నవాడు కరువులు రప్పించేవాడు. అది ఈ 2 జతపక్షుల దగ్గర అదే ఆర్డర్ అనేది మ్యాచ్ అయింది కనుక నంబర్ 1 కూడా మ్యాచ్ కావాలి కదా, అవుతుంది ఇక్కడ. నంబర్ 1 మొట్టమొదటి సూచన ఏంటంటే అబద్ధ క్రీస్తులు. అలాగైతే 2వ సూచన 2వ గుర్రం, ఇక్కడ యేసు చెప్పిన 3వ సూచన 3వ గుర్రం మ్యాచ్ అయినాయి కనుక మొదటి సూచనలో యేసు చెప్పిన అబద్ధ క్రీస్తులే
ఈ తెల్లని గుర్రం మీద ఉన్నవాడై ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. 1 మ్యాచ్ అయింది, నెంబర్ 2 సెకండ్ స్టెప్ మ్యాచ్ అయింది, 3 అండ్ థర్డ్ స్టెప్ మ్యాచ్ అయింది. దేవుని బిడ్డలారా, ఈ 2 జత పక్షులు పక్క పక్కన పెట్టి చూసిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఆ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు క్రీస్తుగాడు, అబద్ధ క్రీస్తు. వాడు మరి తెల్లని గుర్రం మీద ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే నేనే క్రీస్తుని చెప్పుకుంటాడు కదా, మరి ఇమిటేట్ చేయాలి కదా. నేను మీకు సమాధానం ఇచ్చదను, ధన్యులారా రండి అని చెబుతుంటాడు, కానీ నోట్లోంచి వాక్య ఖడ్గం లేదు వాడికి. నోట్లోంచి వాక్యం లేదు, తల మీద కిరీటాలు లేవు, సత్యవంతుడనే నామము లేదు, వాక్యం అనే నామము లేదు, తీక్ష్ణమైన దేవుని కోపం అనే మద్యపుతోటి త్రొక్కే శక్తి తనకి లేదు. వీడు ఊరికైనా బిల్లు పట్టుకొని కూర్చున్నాడు. బిల్లు పట్టుకుంటే ఏసైపోతాడా? కాదు. మిగతా లక్షణములేవి లేవు కనుక వాడు యేసు కాడు. రెండవ కారణం, మత్తయి సువార్తలోని మొదటి రాకడ చిహ్నము, రాకడ సూచన అబద్ధ క్రీస్తు అనే దాంతో ఇది సరిపోతుంది కనుక మొదటి గుర్రం మీద కూర్చున్న, తెల్లని గుర్రం మీద కూర్చుని వస్తున్నవాడు నిస్సందేహంగా అబద్ధ క్రీస్తే. అది సూచన మాత్రమే సుమా, వాడే అబద్ధ క్రీస్తు అనే సంగతి కాదు. అబద్ధ క్రీస్తులు అనేకులు వస్తున్నారు అనడానికి సూచన. ఎర్రని గుర్రం అంటే ఒక యుద్ధమే కాదుగా, చాలా యుద్ధాలు జరుగుతాయి, చాలా రక్తపాతం జరుగుతుంది. రక్తపాతము జరిగేటటువంటి మొత్తం టోటల్ సన్నివేశములు ఎన్నైతే ఉన్నాయో, ఈ రక్తపాతం అంతటికీ, యుద్ధాలకు అన్నిటికీ, యుద్ధ సమాచారములు అన్నిటికీ కలిపి దేవుడు పెట్టిన పేరు ఎర్రని గుర్రం. కరువు కూడా వస్తుంది. ఆ కరువుకంతటికి దేవుడు పెట్టిన ఒక పేరు నల్లని గుర్రం. తర్వాత 4వ ముద్ర, ఆ మొదటి 3 యొక్క కొనసాగింపు. మొదటి 3 యొక్క కొనసాగింపు 7-8 వచనాలు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా, రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, మరణం. పాతాళ లోకము వాడు వెంబడించను. ఖడ్గము వలనను, కరువు వలనను, తెగుళ్ళ వలన, మరణం అంటే కింద ఫుట్నోళ్ళు తెగులు అని ఉంటుంది. ఖడ్గము వలన, కరువు వలన. ఖడ్గం అంటే 2వ ముద్ర, కరువు అంటే 3వ ముద్ర. తర్వాత తెగుళ్ళ వలెను, తెగుళ్ళ వలెను. 2వ రాకడ సూచనలలో తెగుళ్ళు కూడా ఉన్నాయి సుమా. అనేకమైన తెగుళ్ళు రాబోతున్నాయని యేసునాథుడు ముందుగానే ప్రవచించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేకమైన తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు అంటే అర్థము కాని రోగాలు, వైద్యశాస్త్రానికి లొంగని మొండి రోగాలు. డయాగ్నోసిసే జరగదు. డయాగ్నోసిస్ జరిగినా దానికి సరైన ట్రీట్మెంట్ అనేది దొరకదు. చికిత్సే లేనటువంటి భయంకరమైన రోగాలు వస్తాయి. అలాంటి రోగములు ఒకరికొచ్చి క్షణాల్లో 100 మంది 1000 మందికి వ్యాపిస్తుంది. ఒక తెగులు వస్తుంది, 10 మందికి 100 మందికి 1000 మందికి వ్యాపించేస్తూ ఉంటుంది. ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు ఇక దాన్ని, చేతులు ఎత్తేస్తుంది. నేనేం చేయలేను, ప్రజలు మీరే జాగ్రత్తగా ఉండండి అని. అలాంటి భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. లూకాసు వార్త 21వ వచనం, 21వ అధ్యాయంలో ఈ మాట కూడా రాయబడింది. అందుకే నేను చెప్పాను, ఒలీవల కొండ మీద యేసు చేసిన 2వ రాకడ సూచనల ప్రసంగం 3 అధ్యాయాల్లో రాయబడింది. మార్కు 13, లూకా 21, మత్తయి 24. ఆ 3 కలిపి పేస్ట్ చేసుకుంటే మనకు టోటల్ ఆ కొండ మీద ప్రసంగం, 2వ రాకడ ప్రసంగం అంతా టెక్స్ట్ దొరుకుతుంది. ఆ 3 కలిపి చూడాలి. అందుకే నేను మత్తయి 24లో కొన్ని తీసుకున్న అబద్ధ క్రీస్తులు,
యుద్ధములు, రక్తపాతం, తర్వాత మరి కరువులు వస్తాయి. అబద్ధ క్రీస్తులు వస్తారు, యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి. 4వది తెగుళ్ళు అన్నాడు కదా. తెగుళ్ళు ఎక్కడుందంటే లూకా 21లో ఉంది. లూకా 21:11 అక్కడక్కడ గొప్ప భూకంపములు జరుగును, తెగుళ్ళును కరువులను తటస్థించు. కనుక ఈ 4వది కూడా సరిపోయింది. 2వది అక్కడ యుద్ధము, ఇక్కడ యుద్ధం, రక్తపాతమే. 3వది కరువు, అక్కడ ఇక్కడ మ్యాచ్ అయింది. తెగుళ్ళు ప్రకటన 6లో చెప్పబడ్డాయి. ఆ గొర్రె పిల్లి అంతకుముందు ఓలీవల కొండ మీద చెప్పున్నాడు తెగుళ్ళని. కనుక 4వ స్టెప్పు మ్యాచ్ అయింది, 3వ స్టెప్పు మ్యాచ్ అయింది, 2వ స్టెప్పు 2 మ్యాచ్ అయింది, 2 చెత్త పక్షులు. మరి మొదటి స్టెప్ కూడా మ్యాచ్ కావాలి. కనుక ఆ మొదటి స్టెప్ ఏంటి మ్యాచ్ కావడం అంటే, నా రాకడ సూచనలు ఏమని అడుగుతున్నారా? ముందు చెప్పవలసిన సూచన. అనేకులు నా పేరిట వచ్చి నేను అబద్ధ క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు అన్నాడు కదా. ఆ అబద్ధ క్రీస్తులే ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు. అది విషయం. కనుక 2వ రాకడ సంభవాలలో లోతుకు వెళ్ళి యాక్చువల్గా ఎక్కడెక్కడ ఏమేమి ఎలా జరుగుతుందో చూడకముందు ఇండెక్స్ చూస్తున్నాం, విషయ సూచిక. ఆఖరి సీల్ కూడా విప్పబడకముందు, మొత్తం బుక్ టోటల్గా ఓపెన్ కాకముందు వెలుపల రాయబడ్డ సంగతులే కనబడుతున్నాయి, ఇండెక్స్ విషయ సూచిక. కనుక మర్మ గ్రంథము లేక అంచకాల సంభవాల యొక్క గ్రంథములో రాయబడ్డ సంగతులు ఏంటంటే, యేసు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన రాకడకు కొన్ని స్పష్టమైన సూచనలు ఉన్నాయి. నేనే క్రీస్తుని చెప్పుకుంటూ దొంగలు కొంతమంది వస్తారు. అనేక చోట్ల యుద్ధాలు, భయంకర రక్తపాతం జరిగి జనాలు చచ్చిపోతుంటారు. కరువులు, తిండి గింజలు దొరకని పరిస్థితి. ఆ తర్వాత వైద్య శాస్త్రానికి అర్థం కాని తెగుళ్ళు వచ్చేస్తాయి. ఇవన్నీ 2వ రాకడ సూచనలు. తర్వాత 5వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది? 5వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందంటే, బలిపీఠము కింద ఉన్న ఆత్మలను నేను చూచి తిని అంటున్నాడు. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరంటే, నాథా సత్యస్వరూపి, ఎన్నాళ్ళ వరకు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయక ఉందువు అని కేకబెట్టారు. వీళ్ళెవరంటే పాత నిబంధన భక్తులు కాదు. 6:9 చూడండి. దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితి. వాక్యం చెప్పారు, సాక్ష్యం కూడా ఇచ్చారు. దేవుని వాక్యం కొరకు వీళ్ళు ప్రజల చేత ద్వేషించబడ్డారు, తాము ఇచ్చిన సాక్ష్యము కొరకు కూడా ద్వేషించబడ్డారు. వాక్యము కొరకును సాక్ష్యము కొరకును వీళ్ళు కొత్త నిబంధనలో ఉండేటటువంటి దేవుని సాక్షులు, క్రీస్తు భక్తులు. వారు దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ జనము చేత ద్వేషించబడి తలలు నరికి చంపబడ్డారు, హతసాక్షులైనారు. హతసాక్షులైన వాళ్ళు ఎంతోమంది సంఘ చరిత్రలో ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ కనబడుతున్నారు. అన్యాయంగా మమ్మల్ని చంపేశారు తండ్రి, ఎప్పటిదాకా వాళ్ళకు భూనివాసులకు ప్రతి దండన చేయక ఉంటావు అని వాళ్ళు కేక పెడుతుంటే దేవుడు మాట్లాడాడు, తొందరపడకండి, మీ వలనే చంపబడబోవు వారి సహదాసులు, మీ సహదాసుల యొక్క లెక్క సంపూర్తి కావాలేను. ఇంకా మీరెలాగైతే చంపబడ్డారో అదే రీతిగా చంపబడే వాళ్ళు కొన్ని వేల మంది వెనుక రావాలి నా చిత్త ప్రకారం. ఇంకా హతసాక్షులుగా మరణించవలసిన వాళ్ళందరూ మరణించేదాకా మీరు కొంతకాలం విశ్రమించండి. అక్కడ వస్తుంది, ప్రతిదండన కాలం వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఈ లోపుగా చాలామంది మీలాగానే హతసాక్షులు కావాలి అని చెప్పాడు. కనుక 5వ ముద్ర ద్వారా బయలుపరచబడ్డటువంటి 2వ రాకడ సంభవం ఏంటంటే, విశ్వాసులు హతసాక్షులగుట. మళ్ళీ ఇది మత్తయి సువార్త 24లోనే మనకు దొరుకుతుంది ఈ స్టెప్ కూడా. మత్తయి 24:8 అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును,
ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ప్రకటన 24:9. ప్రభువాని రాకడకు సూచనలేవి అంటే జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, ఇది నా రాకడకు సూచన అంటున్నాడు యేసయ్య. 3లో ప్రశ్న ఉంది కదండి, ప్రభువాని రాకడకు యుగ సమాప్తికి సూచన ఏంటి? ఎవడు మోసపరచకుండా చూసుకోండి. చాలామంది దొంగ క్రీస్తులు వచ్చి మేమే అసలు క్రీస్తు అంటారు. యుద్ధాలు జరుగుతాయి, కలవరపడకండి. కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. 5వ సూచన, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. కనుక యేసు 2వ రాకడలో 5వ సూచన ఏంటంటే జనులు హతసాక్షులగుట. వేలాది క్రీస్తు భక్తులు ప్రపంచవ్యాప్తంగా, వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా నరికి చంపబడతారు. పౌలు తల నరికి చంపబడ్డాడు. స్టెఫను రాళ్ళు రూబి చంపబడ్డాడు. పేతురు తలకిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. తోమ వెనుక నుంచి బల్లెంపోడు పొడవబడి చంపబడ్డాడు. స్టెఫను రాళ్ళు రూబి కొట్టబడి చంపబడ్డాడు. ఒక్కొక్కరిది ఒక రకమైన వీరమరణం, హతసాక్షి మరణం. మనం ఎలా పోతాం తెలియదు, కానీ ఒకటైతే ఖాయం. రాకడకు ముందు, సంఘం ఎత్తబడక ముందు, యేసు రాకముందు భూమి మీద మళ్ళీ ఒకసారి భక్తులకు భయంకరమైన హింసలు వస్తాయి. భక్తులందరూ హతసాక్షులు అవుతారు. ఇప్పుడు చెప్పండి, యేసు 2వ రాకడకు సూచనలు ఇవి అంటే మొట్టమొదటి సూచన అబద్ధ క్రీస్తులు రావడం. 2వ సూచన జనాల మధ్యలో ఎప్పటికప్పుడు గొడవలు రేగి జనాలు ఒకరినొకరు చంపుకోవడం. 3వది కరువులు రావడం, తిండి గింజలు దొరక్కపోవడం. 4వది తెగుళ్ళు, ఎవరు వివరించలేని భయంకరమైన రోగాలు రావడం. 5వ సూచన ఏంటంటే విశ్వాసులు హతసాక్షులగుట. అది 5వ సూచన. ఇకపోతే 6వ సూచన ఏంటంటే 6వ సంభవం, 2వ రాకడ సంభవం ఏంటంటే జరగనున్న సంగతులలో పరాకాష్ఠ ఏంటంటే భయంకరమైనటువంటి జగత్ ప్రళయము. ఈ జగత్ ప్రళయం ఉన్నది కనుకనే ఇది జరిగిన తర్వాతనే అన్నీ జరుగుతాయి అనడానికి అవకాశం లేదని నేను చెప్పాను. కానీ అంత్యకాల సంభవాలలో ఇది కూడా ఒకటి. భూమి ఆకాశము గతించిపోవడం కూడా ఒక సూచనే. అది ఎప్పుడు జరుగుతుందంటే చాలా టైం పడుతుంది. ఈ విశ్వాసులు హతసాక్షులు అయ్యే ఈ సంఘటనకు ఆ తర్వాత యేసు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి మహిమలో వాళ్ళకి పదవులు అలంకరింపజేస్తాడు, అనేక పదవులు ఇస్తాడు. ఆ తరువాత కనీసం 1000 మీద 3.5 సంవత్సరాల టైం గడవక ముందు ఈ దుర్మార్గులు సంఘాన్ని హింసించి సంఘము మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క భయంకరమైనటువంటి ప్రళయం సంభవించి మొత్తం అంతా పంచభూతాలు లయమైపోతాయి. 5వ ముద్ర దగ్గర క్రీస్తు భక్తులను అబద్ధ క్రీస్తు సైనికులైన దుర్మార్గులు చంపుతారు, హింసిస్తారు, బాధ పెడతారు, హతసాక్షులుగా చేస్తారు. అబద్ధ క్రీస్తు సైనికులు నిజమైన క్రీస్తు సైనికులను చంపడము, ఇది 5వ సూచన. అది జరిగిన 1000 సంవత్సరాల తర్వాతనే ఈ ఆకాశ మండలం తొలగిపోవటం జరుగుతుంది. మధ్యలో 1000 ఏళ్ళ నీతి పరిపాలన ఉన్నది. ఇవన్నీ రాకడ సూచనలు. ఇవన్నీ ఏది ఎప్పుడు జరుగుతుందో వివరం మాత్రం 7వ ముద్ర విప్పిన తర్వాత డీటెయిల్డ్గా ఉంటుంది. 6లో సంగ్రహ ప్రత్యక్షత టూకీగా చెప్పబడ్డం, బ్రీఫ్గా చెప్పబడ్డం 6వ అధ్యాయంలో. 8లో 7వ ముద్ర కూడా విప్పిన తర్వాత ఇప్పుడు చెప్పిన సంగతులని మళ్ళీ విపులంగా చెప్పడం జరుగుతుంది. అబద్ధ క్రీస్తులు వస్తారు అని చెప్పాడు మొదటి ముద్రలో. 8 కూడా విప్పిన తర్వాత అసలు అబద్ధ క్రీస్తులు ఎవరు, ఎప్పుడు వస్తారు, ఎలాగ వస్తాడు, వాడు ఒకడా చాలామందా, ఆ ఒకడే వస్తే అసలు వాడు ఎక్కడి నుంచి వస్తాడు,
నేనే క్రీస్తునని కపట నాటకం ఆడి నేనే శాంతి దూతనని తెల్ల గుర్రం మీద వస్తాడే వాడి పుట్టుపూర్వోత్తరాలంటే వాటిని మొత్తము 8వ అధ్యాయం తర్వాతనే ఉంటాయి. యుద్ధములు ఎప్పుడు జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనేది 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పిన తర్వాతే ఉంటాయి. వివరాలు తర్వాత ఉంటాయి. టూకీగా ఇక్కడ ఉంది 6లో, వివరాలు 8 తర్వాత ఉంటాయి. ఎందుకంటే 7వ ముద్ర విప్పిన తర్వాత వివరాలు చెప్తాం. కరువులు ఎందుకు వస్తాయి, కరువులు ఎలా వస్తాయి, ఎలాంటి కరువు వస్తుంది? కరువు వస్తుందని 6వ అధ్యాయంలో రాయబడింది, కానీ ఆ కరువు యొక్క పూర్తి వివరాలు 8 తర్వాతనే ఉన్నాయి. తెగుళ్ళు వస్తాయని టూకీగా చెప్పేశాడు ఇక్కడ. ఆ తెగుళ్ళు వివరంగా ఎలా ఉంటాయో 8th చాప్టర్ తర్వాత చెప్పబడింది. హతసాక్షులు అవుతారని 5వ ముద్ర ద్వారా చెప్పాడు. ఆ హతసాక్షులు ఎవరు అవుతారు, ఎప్పుడు అవుతారు, ఎందుకు అవుతారు, ఎలాగవుతారు అనే సంగతి వివరంగా 8th చాప్టర్ తర్వాతే రాయబడింది. 6వది మాత్రం స్పెషల్. 6వది ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన కూడా అయిన తర్వాత క్రీస్తు సైనికులు హతసాక్షులై వాళ్ళు మళ్ళీ పునరుద్ధానం చెంది యేసుతో పాటు భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ భూమి ఆకాశాలు గతించిపోవడానికి గురించి 6వ ముద్ర ద్వారా దేవుడు తెలియపరిచాడు. అది 6 ముద్రల సంపూర్ణ వివరం. కనుక ప్రియులారా, ఈ 6 ముద్రలు అయిన తర్వాత వెంటనే 7వ ముద్ర విప్పడం లేదు. ఇక్కడ ఆర్డర్ సరిగ్గా అసలు జరగవలసిన ఆర్డర్లో రాయబడలేదనే సంగతి నేను చెప్పాను. 6వ ముద్ర 6వ అధ్యాయంలో విప్పబడింది, 7వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడలేదు, 8లో విప్పబడింది. ఈ మధ్యలో ఒక పారెంథసిస్, ఒక విరామ సమయ దర్శనం అనేది చెప్పబడింది 7వ అధ్యాయంలో. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండానట్టు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా నేను చూచితిని. సజీవుడకు దేవుని ముద్ర కలిగిన వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిరా నేను చూచితిని. భూమికి సముద్రమునకు హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ సజీవుడకు దేవుని ముద్ర గల దూత చెబుతున్నాడు, ఏ సముద్రానికి చెట్లకు మీరు హాని చేయవద్దు సుమా, భూమికి కూడా మీరు హాని చేయవద్దు. మా దేవుని దాసులను మేము నొసల్లో ముద్రించాలి. పెద్ద కార్యక్రమం ఉంది ఇప్పుడు. మా దేవుని దాసులను నొసళ్ళ మీద ముద్ర వేసేదాకా మీరు భూమికి కానీ సముద్రానికి కానీ మీరు హాని చేయొద్దు అని చెప్పాడు. చెప్పి ముద్రించబడిన వారి లెక్క చెప్పాడు. మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని ప్రకటన 7:4 ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది అని. యూదా గోత్రము, రూబేను గోత్రము, గాదు గోత్రము, ఆషేరు గోత్రము, నఫ్తాలి గోత్రము, మనష్షే గోత్రము, షిమ్యోను గోత్రము, లేవి గోత్రము, ఇషాకారు గోత్రము, జబూలూను గోత్రము 10 అయిపోయినాయి. యోసేపు గోత్రము, బెన్యామీను గోత్రం 12. ఈ 12 గోత్రముల్లో 12,000 మంది ముద్రించబడిరి. ఇది మొత్తం ఇశ్రాయేలు జనాంగమే. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం అనే బౌండరీస్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయాడు. మా దేవుని దాసులు అన్నాడు. అంటే ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, అన్యులు కూడాను అందరిని ముద్ర వేయాలి. సకల జాతులలో నుండి ఎంతమంది రక్షణ పొందాలో ముద్ర వేసి కార్యక్రమం జరుగుతుంది 7వ అధ్యాయంలో. మొదటి నుంచి 8వ వచనం దాకా ఓన్లీ జూయిష్ ఇజ్రాయలైటిష్ ట్రైబ్స్లో నుంచి రక్షింపబడ్డ వాళ్ళని లెక్క చెప్పాడు. దే ఆర్ 144,000. 9లో ఇక ఇశ్రాయేల్ కాదు వీళ్ళు. మరియు నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి
ఎవడూ లెక్కింపజాలని గొప్ప జన సమూహము కనబడెను. వీళ్ళందరూ మా రక్షణ కొరకే స్తోత్రమని గానం చేస్తున్నారు. వీళ్ళు ఎంతమంది? ఇశ్రాయేలుకేమో లెక్క ఉంది, 144,000 మంది. మరి వీళ్ళు లెక్కించలేమండి. ప్రతి జనము నుండి ఆయా భాషలు మాట్లాడేవారిని, అంటే జ్యూస్ కాదు వీళ్ళు, యూదులు కాదు, వాళ్ళు అబ్రహాం సంతానం కాదు. ఇశ్రాయేలులైతే ఓన్లీ హెబ్రీ భాష మాట్లాడతారు, అనేక భాషలు మాట్లాడరు. లోకమందలి సకల వంశములలో నుండి వీళ్ళు సమకూర్చబడ్డారు. ఎన్ని కోట్ల మంది ఉన్నారో లెక్కించడం వదిలేశారు. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలు. బాగా గమనించాలండి, ఇశ్రాయేలీలోంచి ఒక లిమిటెడ్ నెంబర్, మొత్తం భూప్రపంచ ప్రజలందరిలో నుండి అన్లిమిటెడ్ నంబర్, ఇన్యూమరబుల్, వీ కెనాట్ కౌంట్ దమ్. అంతమంది వచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి స్తుతి ఆరాధన చేస్తున్నారు. ఖర్జూర మట్టల చేత పెట్టుకుని సింహాసనాసీనుడైన వానికి వధింపబడిన గొర్రె పిల్లకు స్తోత్రము, మా రక్షణ కొరకే స్తోత్రము అని చెప్పి వాళ్ళు దేవుని స్తుతిస్తూ గొర్రె పిల్లను ఆరాధిస్తూ ఉంటుండగా, దేవుని బిడ్డలారా, దేవదూతలందరూ సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండేది. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారం చేసి, ఎంత గ్రాండ్ వర్షిప్ సర్వీస్ జరుగుతుంది. వర్షిపింగ్. ఇశ్రాయేల్లో 144,000 మంది, సకల జనాంగముల్లోంచి వచ్చిన అసంఖ్యాకమైన భక్తులు, దేవదూతలు అందరూ వధింపబడిన గొర్రెపిల్లకు దేవునికి స్తుతి ఆరాధన చెల్లిస్తున్నారు. అప్పుడు 24 పెద్దల్లో ఒకడు ఇంకొకడు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయంలో యోహాను ఏడుస్తుంటే ఒక పెద్దల్లో ఒక ఆయన వచ్చి ఓదార్చారు కదా, ఇప్పుడు ఇంకొకడు వచ్చాడు. ఆ పెద్దల్లో ఒకడు వచ్చి, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు ఎవరు మీకు తెలుసా అని యోహానుని అడిగాడు. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చింది అని యోహాను అడుగుతున్నాడు. అందుకు యోహాను, అయ్యా నీకే తెలియను, నాకు తెలియదు, నీకే తెలుసు అంటే, అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. ఈ మహాశ్రమలు వస్తాయనే సంగతి యేసయ్య చెప్పాడండి. ఒలీవల కొండ మీద కూడా చెప్పాడు. మత్తయి సువార్త 24, మీరు చూడండి, మళ్ళీ మీ బైబిల్ చూడండి. మత్తయి 24లో 5వ వచనం అబద్ధ క్రీస్తులు వస్తారు. 6వ వచనం యుద్ధాలు జరుగుతాయి. 8వ వచనం కరువులు, భూకంపాలు కలుగుతాయి. తెగుళ్ళు లూకాలో చూసాం. తర్వాత 15వ వచనంలో ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు యెరూషలేము దేవాలయంలో పరిశుద్ధ స్థలంలో నిలబడుతుంది. ఆ తర్వాత 20లో అప్పుడు మహాశ్రమ కలుగును. దెన్ దేర్ షల్ బి గ్రేట్ ట్రిబ్యులేషన్. ఆ గ్రేట్ ట్రిబ్యులేషన్ అయిన తర్వాత 29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ట్రిబ్యులేషన్. ఏంటండి బైబిల్లో రాసినది ఏంటి, బోధకులు చెప్పింది ఏంటి అసలు? ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ట్రిబ్యులేషన్. 29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే. 30 మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. పిల్లారా, మహాశ్రమ 20వ వచనం లోకారంభము నుండి అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోట చలికాలమందైనా విశ్రాంతి దినమందైనా సంభవింపకుండవలనని ప్రార్థించింది. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు. అటువంటి ఘోరమైన శ్రమ, మహాశ్రమ కలుగునని ఒలీవల కొండ మీద కూర్చుండి ప్రభు చెప్పాడు. ఇక్కడ 7వ అధ్యాయంలో
ఆ మహాశ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు, ఆ మహాశ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు, మహాశ్రమల కాలములో వీళ్ళు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉద్దుకొని తెలుపు చేసుకున్నారు. మహాశ్రమల కాలంలో సకల జనాంగములలో నుండి ప్రజలు రక్షణ పొందినారు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మహాశ్రమల కాలం అంటే ఏంటో తెలుసా? మహా ఉజ్జీవ కాలం అది. అబద్ధ క్రీస్తు సైతాను చిత్తుగా ఓడిపోయే కాలం. అసలు క్రీస్తు సంఘమే లేకుండా హింసించి, శ్రమ పెట్టి, హతసాక్షులకు చంపేసి, భూమి మీద క్రీస్తు సంఘమే లేకుండా చేయాలని వాడు కలలు కానీ 6000 ఏళ్ళుగా ప్లాన్ చేసుకొని ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించి క్రీస్తు అనే పేరు భూమి మీద లేకుండా చేయాలని వాడు కలలు కానీ ప్రయత్నం చేస్తే అసలు వాడొచ్చి ఏలుతున్న కాలంలోనే అనేక మంది రక్షణ పొందుతారు. మహాశ్రమల కాలం మనం దేవుని మహిమను చూచే కాలం. మహాశ్రమల కాలం క్రైస్తవ సంఘము దేవుణ్ణి చూసే కాలం, దేవుని శక్తిని చూసే కాలం. సైతాను వాడి అనుచరుడు లేక వాడి కొడుకైనటువంటి అబద్ధ క్రీస్తు భయంకరంగా చిత్తుగా ఓడిపోయే కాలం మహాశ్రమల కాలం. వాడు వచ్చి పరిపాలిస్తూ జనాన్ని హింస పెడుతుంటేనట ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు యెరూషలేములో నిలబెట్టిన తర్వాత వాడు పరిపాలిస్తుంటే అప్పుడట ఇశ్రాయేలులేమో 1,44,000 మంది రక్షింపబడతారు. సకల జనాంగములలో నుండి ఇంకెన్నో కోట్ల మంది రక్షింపబడతారు. ఇంకా వాడి ప్రభావం ఎక్కడుందండి? యెహోవాకు విరోధమైన ఆలోచనైన జ్ఞానమైన నిలువదు. భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తుని విరోధంగా ఆలోచన చేశారు, కుట్ర చేశారు, వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. ఆకాశమందు ఆశీరుండగు వాడు అపహసించుచున్నాడు, నవ్వుచున్నాడు. ఒరే దుర్మార్గులారా, తెలివి తక్కువ మొఖాలు మీరు! నా కొడుకు, నా అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుకు విరోధంగానా మీరు ఆలోచన చేయడం? చేసుకోండి, ఏం ఆలోచన చేస్తారు? నా ప్రభావం ఏంటో, నా బలం ఏంటో చూపిస్తాను. సరే, అధికారం వచ్చింది, ప్రపంచ ఏక ఆధిపత్యం, ప్రపంచ ఏక ప్రభుత్వాన్ని స్థాపించారు, కఠినమైన చట్టాలు చేశారు. యేసు గీసు అన్నారంటే నరికి పారేస్తామని బెదిరించారు. దేవుడు నేనే దేవుడిని అన్నాడు, నన్ను ఆరాధించమన్నాడు, లేకపోతే చంపేస్తానన్నాడు. ఇన్ని తిప్పలు పెడుతూ ఉంటే చాప కింద నీరులాగా సువార్త ఎలా వ్యాపించిందో ఎప్పుడు ఎవరు విన్నారో తెలియదు. ఈ ప్రపంచ చరిత్రలో కానీ క్రైస్తవ సంఘం మొదలైన తర్వాత ఈ 2000 ఏళ్ళ సంఘ చరిత్రలో కానీ ఎన్నడూ రక్షింపబడనంత మంది అధిక సంఖ్యలో అప్పుడే రక్షింపబడతారు. ప్రతి క్రైస్తవుడు ఒక సువార్తికుడు అయిపోతాడు. ప్రతి క్రైస్తవ పురుషుడు, ప్రతి క్రైస్తవ స్త్రీ మనుషులు పెట్టే జాలరిగా మారిపోతారు. ఎవడు ఆపలేడు. చర్చిలన్నీ వాడు ఆక్రమించుకుంటాడు, కానీ వీధులన్నీ సువార్త కూటాలు అయిపోతాయి. పరిశుద్ధాత్మ బలంగా కుమ్మరించబడతాడు. మహాశ్రమల కాలములో అనేకులు రక్షణ పొందబోతున్నారనే ఆ సత్య ప్రత్యక్షత 7వ అధ్యాయంలో మనకు అనుగ్రహించబడింది. అది అయిన తర్వాత ఇప్పుడు అసలు బుక్ మొత్తం ఓపెన్ చేయటానికి 7వ ముద్ర విప్పాడు 8:1. ఆ 7వ ముద్ర కూడా విప్పిన తర్వాత లోపలేమున్నాయో, గ్రంథం లోపల సంగతులు మనం చూడడము రేపు మొదలు పెడదాం. ఇప్పటిదాకా గ్రంథములో వెలుపట రాబడ్డ సంగతులు మనం చూసాం. దేవుడి పాఠమును మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినము కూడా ప్రకటన గ్రంథములోని అనేకమైన శ్రేష్టమైన, గంభీరమైన, నిగూఢమైన సంగతులు మీరు మాతో మాట్లాడినారు. ప్రభువా, ఇంకనూ మాట్లాడండి, మా కన్నులు తెరవండి, మాకు సత్యం బోధపరచండి, వినుటకు చెవి, గ్రహించే జ్ఞానం లోబడ్డానికి హృదయ సున్నతి మాకు దయచేయండి. పాల్గొనుచున్న నీ యొక్క దాసులు, మీ దాసురాలందరినీ ఆశీర్వదించండి. నిర్వహించుచున్న యథార్థవాది ఛానల్ని మార్కు బాబును మీరు ఆశీర్వదించండి. మళ్ళీ రేపటి దినమందు కలుసుకునేదాకా, రేపటి దినము
మరి ఆదివారము కనుక మేము కలుసుకోలేము, కానీ మరి మళ్ళీ సోమవారం మేము కలుసుకునే దాకా నీ సన్నిధానం మాకు తోడు దాయిచ్చమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు. Please like, subscribe and press the bell icon to get all the updates.